బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి 49,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పారు. దాన్ని కటింగ్ చేసి 40,000 కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు. మళ్ళా అది అయిపోయిన తర్వాత 31,000 కోట్లు అని చెప్పిర్రు. మళ్ళా బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతురు? ఏం చేయాలనుకుంటుర్రు? రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా. మరి ఇవాళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏయోలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిదా మీరు చేసే పని. స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుసోని మీరు చెప్పుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్లలో ఇన్వాల్వ్ కాము, అధికారులకే ఇష్టపెడుతున్న పోస్టింగ్లు అన్నది మీ ముఖ్యమంత్రే కదా. ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు? మరి ఎమ్మెల్యేగా మీరిచ్చినప్పుడు పోస్టింగ్లు ఇవ్వాలంటే మరి నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా. మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేనే, నేను ఎమ్మెల్యేనే. అంటే నీకైతేనో వ్యభిచారం, మాకు చేస్తారో సంసారమా? ఇదేం ముచ్చటనే? ప్రతిదీ ఇదే విధంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన 10 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ కి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరో వాళ్ళ నియోజకవర్గ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోనో వాళ్ళతోనో పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము. నేను అడుగుతున్నా, ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు, మీ అయ్యా జాగిరి కాదు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు. ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము. మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 2.5 లక్షల ఓట్లు వేసిన జనంతుకి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకెందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టు పోతా, 100% కోర్టు పోతా. మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి తస్మా జాగ్రత్త. మొన్న కోర్టుకి పోయినాం, బాజాబ్తు కోర్టులో ఆర్డర్ క్లియర్ గా ఇచ్చిర్రు. శాసనసభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లో, సర్పంచ్లో, ఎంపీపీలో, జెడ్పీటీసీలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. తెలంగాణ మొత్తము ఓడిపోయినోడు వస్తాడు, చెక్కులు వాస్తాడు. మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైనా చీమిరి రెత్తిరి రక్తం ఉండాలి కదా. ఓడిపోయినోడు ఎట్లిస్తాడు? మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది. వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ గా మీరు ఉన్నారు. మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే